ఫస్ట్ దర్శనం ఎలా జరిగిందంటే సూపర్ గా జరిగిపోయింది. మ్యాటర్ ఏంటంటే మాకు రూమ్ దొరకలేదు, రూములు లేవు, కనీసం డార్మెటరీలు కూడా లేవు. ప్లాస్టిక్ చెయ్యబ్బా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇది పెట్టకోకుంటే అడుగు. హలో యూట్యూబర్స్, మేము ఇప్పుడు శ్రీశైలం వెళ్తుండగా మధ్యలో ఒక డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆగాము. మెట్లు ఎక్కుతున్నాం. నేను చెప్తావు కంటెంట్ నేను ఇస్తా జరుగు. ఇది డిండి ప్రాజెక్టు. కన్ఫర్మ్ టేక్ 2. ఇది డిండి ప్రాజెక్ట్, ఇది చెక్ డ్యామ్. ఓకేనా, అంతే వచ్చిందిరా, ఇంకేం వచ్చలేదు నాకు. ఈ వాటర్ ప్రాణం పైన విలువ లేదు, చెప్పుల పైన విలువ ఉందిరా నీకు. సేమ్ దుబాయ్ షేక్ ఉండేటుండో. దుబాయ్ షేక్ మీకు సలాం చేస్తుంది. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఈ కౌన్సర్ ఎవరే అంటే వీడియో కౌన్సర్ ఎవరు అంటున్నాను. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. టైం 5:30 అవుతుంది. సో మనం ఈరోజు మోటో వ్లాగ్ చేయబోతున్నాం. అండ్ ఎక్కడికి ఏంటి అనేది విల్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ కిందికి వచ్చా ఇప్పుడే. హాయ్ ఎప్పుడు వాడు వచ్చాడు, వాని వల్లే లేట్ అయింది. సో కొద్దిగా కోల్డ్ స్టార్ట్ చేద్దాం బండిని, చలికి తట్టుకోలేదు కదా. అయిపోతే మనం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకుందాం మొత్తం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. విల్ డిస్కస్. టూ మచ్ డిస్టెన్స్ ఉంటుంది. టైం 5:46, ఒక 15 నిమిషాలు తక్కువ చెప్పా. ఓకే, బండి రెడీ అయిపోయింది. ఇక మనం చలో సరదాగా గడవాలి చలో. ఓయమ్మా, అనుకునే దానికంటే ఎక్కువ ఉంది. ఓకే ఎనీవే విల్ కవర్ దట్, నో ప్రాబ్లం. హాయ్ డార్లింగ్స్, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ మనం అయితే. సో ఈరోజు మన రైడింగ్ పార్ట్నర్స్ రాయల్ ఎన్ఫీల్డ్స్. సూపర్ కదా, సేమ్ బైక్స్, 2 బైక్స్ మీద పోతున్నాం. అదిరిపోవాలి అట్నే. ఎనీవే స్టార్ట్ చేద్దాం అవర్ రైడ్. లెట్స్ గో. డార్లింగ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ స్టాప్. ఇప్పుడే టిఫిన్ కి అయితే స్టాప్ చేసేసాం. అరౌండ్ 80 కిలోమీటర్స్ అలా ఇంటి దగ్గర నుంచి కవర్ చేసాం. సో ఇక టిఫిన్ కి అయితే రోడ్ సైడ్ ట్రక్ దగ్గర ఆపాం. ఒకవేళ మీరు కన్నా బైక్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఫుడ్ కి ఏ ఇబ్బంది ఉండదు. ప్రతి 10 to 15 కిలోమీటర్స్ కి ఫుడ్ ట్రక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం ఉండదు. తిన్న తర్వాత అలా కొద్దిసేపు ట్రావెల్ చేసి నెక్స్ట్ స్టాప్ దిండికి అయితే వచ్చేసాం. హలో యూట్యూబర్స్, మేము ఇప్పుడు శ్రీశైలం వెళ్తుండగా మధ్యలో ఒక డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆగాము. మెట్లు ఎక్కుతున్నాం. అక్కడ 2 కపుల్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియో షూట్, ఫోటో షూట్. సారీ, మీరు మొత్తం వినాలండి, వినక ముందు నవ్వద్దు. బంటి వాళ్ళకిండండి. బంటి అంటే వాళ్ళకినా అంతే. ఈత వచ్చా? 8 రకాలు కొడదా. ఏంటిది ఈత? చల్లి ఇట్లా పోయి ఒక రౌండ్ కొట్టరాము. ఒకటే ఇది చుట్టారు కదా, 8 రకాలు ఈత. పద నాకు ఒకటే ఈత తెలుసు. నీళ్ళ పడితే మునగకుండా పైకి వచ్చే ఈత. నువ్వు దాంట్లో 8 రకాలు చెప్పు. నేను చెప్తావు కంటెంట్ నేను ఇస్తా జరుగు. రెడీగా ఉండండిరా. ఇది డిండి ప్రాజెక్టు. కన్ఫర్మ్ టేక్ 2. ఇది డిండి ప్రాజెక్ట్, ఇది చెక్ డ్యామ్. ఓకేనా, అంతే వచ్చిందిరా, ఇంకేం వచ్చలేదు నాకు. ఈ వాటర్ ఇదే మన నెక్స్ట్ స్టాప్. దిండి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే చెక్ డ్యామ్ అనుకోండి. ప్రెసెంట్ అయితే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది కాబట్టి లైట్ గా కనపడుతున్నాయి. అదే నార్మల్ గా రైనీ సీజన్ లో అయితే ఫుల్ గా వాటర్ వదిలినారనుకో, అలా వేవ్స్ పడి అలా మిందికి అయితే వస్తూ ఉంటాయి. నేను చాలా కొన్ని వీడియోస్ లో అయితే చూసాను. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. ఎంత బాగుందంటే అంత బాగుండే. బట్ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్, రాంగ్ టైం లో వచ్చాం. ఎనీవే ఇక ఏం చేద్దాం, ఇక్కడ మిస్ అయిన శ్రీశైలంలో అయితే చూద్దాం. ఇక మనం ఉమామహేశ్వరం టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సేమ్ దుబాయ్ షేక్ ఉండేటుండో. దుబాయ్ షేక్ మీకు సలాం చేస్తుంది. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఇప్పుడు ఉమామహేశ్వరం టెంపుల్ కి అయితే వచ్చేస్తాం. ఆన్ ది వే టు శ్రీశైలం దారిలో ఉంటది. శివన్ టెంపుల్ ఇది కూడా ఘాట్ రోడ్ లో సూపర్ ఉంది. చూపిస్తా ఒకసారి. లోపలికి వెళ్ళి టికెట్ల కోసం పోయినాడు.
డార్లింగ్స్ జస్ట్ దర్శనం అయితే అయిపోయింది డార్లింగ్స్. మొబైల్ అయితే అలో లేదు కాబట్టి లోపల వీడియో అయితే తీయలేకపోయినా, బట్ ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ బండ్లు పైన ఘాట్ రోడ్ లోంచి వచ్చినాం కదా, అక్కడి వరకే బండ్లు వచ్చినాయి. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ వరకు బండ్లు వచ్చినాయి. అక్కడ నుంచి ఇంకా బైకులు కానీ కార్లు కానీ ఏం అలో చేయట్లేదు. అక్కడ నుంచి షటిల్ బస్సు లాగా ఒక బస్సు అయితే ఏర్పాటు చేశారు. దానికి టికెట్ ఒక్కొక్కరికి 50 రూపాయలు. కింద నుంచి బస్సు ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత పైకి అయితే తీసుకొని వస్తారు. ఆ బస్సులోంచే రావాల్సిందే. పైన చూపించగా కింద ఇక్కడ వరకే బస్సులు వస్తాయని, అది ఈ టెంపులే. సో ఇక్కడ షటిల్ వ్యాన్స్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి పైకి తీసుకొని పోతాయి, మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తాయి. వాళ్ళు ఇచ్చిన టికెట్ పొరపాటున పైకి వెళ్ళిన తర్వాత పాడేశారు. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు టికెట్. సో జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి. ఎనీవే నౌ లెట్ స్టార్ట్ టు ద శ్రీశైలం ఘాట్ రోడ్. వెల్కమ్ బ్యాక్ డార్లింగ్స్. ఇప్పుడు చూపిస్తా మీకు ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో. సో ఉమామహేశ్వర టెంపుల్ నుంచి రిటర్న్ శ్రీశైలం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మోస్ట్లీ ఒక 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంతవరకు ఘాట్ రోడ్ కోసమే వెయిట్ చేసా. ఇక ఘాట్ రోడ్ వచ్చిన తర్వాత ఈ గోప్రో వ్యూ మోటో వ్లాగ్ లాగా సెట్ చేద్దాం అనుకున్నా. ఎనీవే లెట్స్ గో. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే. కొద్దిగా చిన్న ఘాట్ రోడ్ ఇది. ఇంకా మధ్యలో ఊర్లు వస్తూ ఉంటాయి. మనం ఈరోజు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆచి తూచి పోవాలి, అడ్డదిడ్డంగా పోయినాం అనుకో బ్లాస్టే. సో ఇక్కడ నుంచి నైట్ అయితే స్టాప్ చేసేసారు. 9 తర్వాత అలో చేయరు, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో నైట్ వచ్చేసి 9 తర్వాత అలో లేదు. మార్నింగ్ మళ్ళీ 6 తర్వాత ఓపెన్ చేస్తారు. అదో నో ఎంట్రీ 9. డార్లింగ్స్ దిస్ ఇస్ టైగర్ సఫారీ ఏరియా. అదే డార్లింగ్స్ 2 ట్రిప్పులు ఉంటాయంట. ఒకటి 3000 ప్రైజ్, ఇంకోటి 5000. ఇది వచ్చేసి ఒక ప్లేస్ ని కవర్ చేయకోకుండా అవుతుంది. అది 5000 ఎక్స్ట్రా ప్లేస్ గుండంని కవర్ చేసుకొని తిరుగుతూ వస్తుంది. ఇదేమో 2.5 hours, అదేమో 1 hour. సో దానికోసం ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉందంట. టైగర్స్ కౌంట్ చేస్తున్నారంటే ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఫారెస్ట్ లో. సో లోపలికి అలో చేయకోకుండా స్టాప్ చేశారంట ప్రెసెంట్ అయితే. అవి సఫారీ వెహికల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఇక్కడ నుంచి మొత్తం బ్యాంబూ ట్రీస్ ఉంటాయి చూడండి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. కనిపించేట అన్ని బ్యాంబూ ట్రీస్. ప్లాస్టిక్ ఈజ్ ప్రోహిబిటెడ్. ప్లాస్టిక్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. ప్లాస్టిక్ ను నిషేధించబడింది. అబ్బా సాయి డ్యామ్ దగ్గరకు వచ్చినాం ఫైనల్ గా. ఛాన్స్ తిరిగి ఫైనల్లీ వి ఆర్ నియర్ డ్యామ్. గేట్లు అన్ని ఎత్తలేదు, 3 గేట్లు ఎత్తినారు, అది కూడా లైట్ గా. డ్యామ్ చూడండి, మనము చూపిస్తా. ఆ పైన నుంచి అంత నీట్ గా కనబడ్డదో లేదో. లెట్స్ హ్యావ్ ఎ లుక్. వాటర్ వచ్చింటే ఇంకా సూపర్ ఉండేది. బట్ ఎనీవే ఇది కూడా బాగానే ఉంది. కనిపిస్తుంది అనుకుంటున్నా. రోడ్డు కనిపిస్తుందా, డ్యామ్ కనిపిస్తుందో. సో ఇది వచ్చేసి తెలంగాణ, అది వచ్చేసి ఏపీ. మధ్యలో డ్యామ్ మాత్రం ఇదైతే తెలంగాణది. బట్ ఇంకొకటి పోతే రైట్ బ్యాంక్ వచ్చేసి ఏపీ కిందికి వస్తుంది. యా హ్యావ్ ఎ లుక్. కనిపిస్తుందా? ఇంకా కొద్దిగా దగ్గరికి పోదాం. వ్యూ పాయింట్ నీట్గా. ఆ పైనుంచి 2 రౌండ్లు తిరిగేదానికి ఇంత కిందికి వచ్చాం డ్యామ్ దగ్గరికి. అది అంత పైన అనిపించింది. ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గర నుంచి వ్యూ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆడ కరెంట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే టర్బైన్స్ అదంతా వర్క్ అవ్వట్లేదు అంటే. ఇప్పుడు అదంతా షిఫ్ట్ చేసినారంట. బట్ అది ఎక్కడుందో చూడాలి. మొత్తం పని చేయలేదంట అది. డ్యామేజ్ అయింది. దానివల్ల దాన్ని అయితే షిఫ్ట్ చేసి ప్రెసెంట్ అదైతే క్లోజ్ చేశారంట. రన్నింగ్లో లేదంట. బోటింగ్ కూడా చేయాలి. వే టు శ్రీశైలం. కిందికి పోతే డ్యామ్ దగ్గరికి పోతాం అనుకుంటా. కొండలు, ఆ మధ్యలో వాటర్ పోతా. మనం లాస్ట్ భద్రాచలం అయినప్పుడు పాపికొండలు మిస్ అయిపోయినాం. కనీసం అదే బోటింగ్ చేయకోకుండా ఈరోజు అయినా ఇక్కడ శ్రీశైలంలో అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుందాం. స్ట్రైట్ వ్యూ. పైనుంచి వచ్చాము కింది వరకు మొత్తం ఊకుంటూ. బోట్లో ఫాస్ట్గా పోయేదానికంటే తెప్పలో పోతే బాగుంటుందేమో. ట్రై చేద్దాం తెప్పలో పోయేదానికి. కాడ నుంచి కింది పోయేదానికి ఛాన్స్ ఉండే చూద్దాం. బట్ ఈ వాటర్ కాదు, బ్యాక్ వాటర్స్లో బోటింగ్ చేద్దాం అన్నారు. వీళ్ళకో అటు పోతే కిందికి రావచ్చు. ఇంకా శ్రీశైలంకి దగ్గరలో ఉన్నాం మనం. తొందరగా వెళ్ళిపోవాలి. ఎంటరింగ్ ఇంటూ ఏపీ. చల్లగా ఉంది. మా అదృష్టం మార్నింగ్ నుంచి ఎండ లేకోకుండా ఉంది కాబట్టి తొందరగా వచ్చేసినాం. అంటే ఎంత అలసట అనిపించలేదు, ఎండ లేదు.
శ్రీశైలం 18 కిలోమీటర్స్, దోర్నాల్ 51 కిలోమీటర్స్, ఆత్మకూర్, కర్నూల్. నైట్ పోతే మనం ఏపీలోకి ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. వెల్కమ్ టు ఏపీ. A few hours later. డార్లింగ్స్, ఫైనల్గా మనమైతే శ్రీశైలం వచ్చేసినాం. సో ఇప్పుడు రూమ్స్ అయితే ఎత్తుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం ఇద్దరం ఇటు తిరుగుతున్నాం. ఎవరినన్నా అడిగి చూద్దాం, ఫస్ట్ చూపిద్దాం. నేను ఎత్తికి మీకోసం చెప్తా ఏ ఏరియాలో ఉన్నాయి అని. ఏమన్నా దొరికితే మీకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు. లెట్స్ గో. రూమ్లో అయితే ఎత్తుకుతున్నాం. ఇలాంక ఒకటి ఉంటే అదేదో మల్లికార్జున సత్రం, మల్లికార్జున సదన్ అని, దాంట్లోకి పోతే రూములు వేకెన్సీ లేవంటున్నారు. వాళ్ళు లోపలికి వచ్చా అంటే ఇన్ఫర్మేషన్ కూడా అడగనియలేదు. లేవు, డైరెక్ట్ ఒకటేసారి పోదామంటున్నారు. ఇంకో సదన్కి వచ్చాం, గంగా సదన్ అంట. మధ్యలో ఏ లేదు, అది వేరే మ్యాటర్ అనుకోండి. లోపల పోయి అడుగుదాం ఏం చెప్తారో. పిలిచి ఇక్కడ కూడా లేవంట. బోర్డులు అయితే పెట్టేశారు. మేబీ వీకెండ్ కాబట్టి అందులో ఈరోజు సాటర్డే మొత్తం ఆక్యుపై చేసినట్టున్నారు. నో వరీస్, విల్ సీ. ఇంకా కొన్ని చూద్దాం చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయేమో అని. డార్మెటరీ ఉన్నాయి, పాతాళేశ్వర సదన్. చూద్దాం, విల్ గో. ఒకవేళ సదన్లో దొరకకపోతే డార్మెటరీలు ఉన్నాయి ఇక్కడ. చూస్తే రుద్ర డార్మెటరీ అక్కడ ఇక్కడ అని. ఇదేదో గౌరీ సదన్ ఉందంట. ఇక్కడ మొత్తానికి లైట్లే లేవే, డోర్ క్లోజ్ చేశారు కదరా. పాతాళేశ్వర సదన్ చూద్దాం. ఇక్కడైతే లేవు, ఇంకా దాంట్లో అయినా ఉంటాయేమో అని ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఫస్ట్ దర్శనం ఎలా జరిగిందంటే సూపర్గా జరిగిపోయింది. టికెట్ తీసుకోకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళినాం. ఫస్ట్ అయితే 2 hours పైన పడుతుంది అన్నారు టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకోకపోయినా సో ట్రై చేసాం, చూద్దాంలే ఏదైనా ఒకటే అన్నారు కాబట్టి ఇక డైరెక్ట్ టికెట్ లేకోకుండా వెళ్ళిపోయినాము. అటు ఇటు అనుకోకుండా ఫస్ట్ అయితే టికెట్కి వెళ్దాం అనుకున్నాం. చాలా జనాలు ఉన్నారు. బట్ దాని తర్వాత ఏమనుకున్నాం అంటే వద్దులే, నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకొని ఫిక్స్ అయిపోయి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయినాం. బై గాడ్ గ్రేస్ 2 గంటల కల్లా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. 2 hours కల్లా కంప్లీట్ చేసుకున్నాం. 2 hours పట్టింది. దర్శనం మాత్రం హైలైట్ గా జరిగిపోయింది. ఎనివే ఇప్పుడైతే గోపురంకి లడ్డు ప్రసాదం తీసుకుందామని గోపురం దగ్గరికి అయితే పోతున్నాం. మ్యాటర్ ఏంటంటే మాకు రూమ్ దొరకలే, రూములు లేవు, కనీసం డార్మెటరీలు కూడా లేవు. ఎంత వరస్ట్ అయిపోయిందంటే అంత వరస్ట్ అయిపోయింది సిచ్యువేషన్. మొత్తం జనాలతో నిండిపోయిందన్న, ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా ఒక్క రూమ్ కూడా లేదు. చాలా ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సత్రాలు లేవు, ఏం లేవు, మొత్తం నిండిపోయినాయి. అంత జనాలు ఉన్నారు. బట్ ఇక ఏం చేయలేక కిందికి వెళ్ళి వేరే చోట రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ అక్కడికి కూడా పంపిస్తారో లేదో సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లేదు. ఎనీవే విల్ సీ, చూద్దాం ఎలా జరుగుతుందో. దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఇప్పుడు కూడా ఎదిగితే రూమ్స్ కూడా దొరుకుతాయి అనుకుంటున్నాం. శివుడు ఆజ్ఞ లేనిది ఏం జరగదు అంటారు కదా. మేబీ విల్ సీ హౌ ఇట్ గోస్. ఈ యాంగిల్లో చూడు, మొత్తం స్టార్టింగ్ ఎంట్రీ గోపురము, తర్వాత మధ్యలో అమ్మవారిది గోపురము, తర్వాత ఎగ్జిట్ గోపురము, శివుంది. ఆ మధ్యలో లైట్గా పైన అది కనపడుతుంది, మొత్తం కనపడట్లేదు. ఎలా ఉంది? సూపర్ కదా. లింక్స్ రూమ్ కోసం వెతికాం, చాలా వెతికాము, అస్సలు దొరకలేదు, ఖాళీయే లేవు. ఇక ఏం చేయలేక అక్కడ ఇక్కడ మొత్తం తిరిగి మార్నింగ్ వరకు అక్కడే వెయిట్ చేసేసాం. ఇక మార్నింగ్ 4 అవ్వగానే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. యాక్చువల్ గా నైట్ కిందికి పోదాం అనుకున్నాం కదా. సో మాకైతే ఛాన్స్ లేక అడవిలోకి ఎంటర్ ఉండదు కదా. 9 అయిపోయేసరికి మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. సో ఇక ఏం చేయలేక అక్కడే ఉండిపోయినాం. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ ఉంటా. బోయ్.